చిత్రపటము యొక్క వృత్తాంతము గుడ్డపీలికలను దొంగిలించుట జ్ఞానేశ్వరి పారాయణము. గత అధ్యాయంలో చెప్పిన ప్రకారం ఈ అధ్యాయంలో చిత్రపటం యొక్క వృత్తాంతము చెబుతాము. గత అధ్యాయంలోని విషయం జరిగిన 9 సంవత్సరాలకు ఆలీ మహమ్మద్ హేమాడ్ పంతును కలిసి ఈ దిగువ కథ చెప్పారు. ఒకరోజు బొంబాయి వీధులలో వెళ్తున్నప్పుడు వీధిలో తిరిగి అమ్మేవాడి దగ్గర ఆలీ మహమ్మద్ సాయిబాబా పటాన్ని కొన్నారు. దానికి చట్రం కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వ్రేలాడదీశారు. అతడు బాబాను ప్రేమించటంతో ప్రతిరోజూ చిత్రపటం దర్శనం చేస్తుండేవాడు. హేమాడ్ పంతుకు ఆ పటం ఇవ్వడానికి 3 నెలల ముందు అతను కాలుమీద కురుపులేచి బాధపడుతూ ఉన్నాడు. దానికి శాస్త్ర చికిత్స జరిగింది. అప్పుడు అతను బొంబాయిలో ఉన్న తన బావమరిది అయిన నూర్ మహమ్మద్ పీర్ భాయి ఇంటికి ఉండేవాడు. బాంద్రాలో తన ఇల్లు 3 మాసాల వరకు మూయబడి ఉండింది. అక్కడ ఎవ్వరూ లేకపోయారు. అక్కడ ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహమాన్ బాబా, మౌలానా సాహెబు, మహమ్మద్ హుసేను, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలైన సజీవ యోగుల పటాలు ఉన్నాయి. వాటిని కూడా కాలచక్రం విడువలేదు. అతడు వ్యాధితో బాధపడుతూ బొంబాయిలో ఉన్నాడు. బాంద్రాలో ఆ పటం ఎలా బాధపడవలెను? పటాలకు కూడా చావు పుట్టుకలు ఉన్నట్టుంది. పటాలు అన్నీ వాని అదృష్టాలను అనుభవించాయి. కాని సాయిబాబా పటం మాత్రం ఆ కాలచక్రాన్ని తప్పించుకుంది. అదెలా తప్పించుకోగలిగిందో నాకు ఇంతవరకు ఎవరూ చెప్పలేకపోయారు. దీన్ని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అని, సర్వవ్యాపి అని, అనంతశక్తుడని తెలుస్తున్నది. ఆలిమహమ్మద్ అనేక సంవత్సరాల క్రిందట యోగి అయిన అబ్దుల్ రహమాన్ బాబా చిన్న పటాన్ని మహమ్మద్ హుసేన్ థారియా దగ్గర సంపాదించారు. దాన్ని తన బావమరిది అయిన నూర్ మహమ్మద్ పీర్ భాయ్కి ఇచ్చారు. అది అతని టేబుల్లో 8 సంవత్సరాలు పడి ఉంది. ఒకరోజు అతడు దాన్ని చూశాడు. అతను దాన్ని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకువెళ్లి సజీవ ప్రమాణం అంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టాడు. అందులో ఒకటి ఆలిమహమ్మద్కి ఇచ్చాడు. అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టాడు. నూర్ మహమ్మద్ అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు గురువు నిండు దర్బారులో ఉండగా అతడు గురువుగారిని దీన్ని కానుకగా ఇవ్వడానికి వెళ్లగా వారు అమిత కోపంతో కొట్టబోయి నూర్ మహమ్మదుని అక్కడి నుండి తరిమివేశారు. అతడు అమితంగా విచారపడి చికాకు పొందాడు. తన ద్రవ్యం అంతా నష్టపోవడమే కాక గురువుగారి కోపానికి, అసంతృప్తికి కారణం అయ్యాను గదా అని చింతించాడు. విగ్రహారాధన గురువుగారికి ఇష్టం లేదు. ఆ పటం అపోలో బందరుకు తీసుకువెళ్లి ఒక పడవను అద్దెకు కట్టించుకుని సముద్రంలోకి వెళ్లి దాన్ని అక్కడ నీళ్లలో ముంచివేశాడు. తన బంధువుల దగ్గరనుంచి, స్నేహాయితుల దగ్గరనుంచి పటాలను తెప్పించి 16 పటాలు, వాటిని కూడా బాంద్రా సముద్రంలో ముంచేశాడు. ఆ సమయంలో ఆలిమహమ్మద్ తన బావమరిది ఇంటిలో ఉన్నాడు. యోగుల పటాలను సముద్రంలో పడవేస్తే తన వ్యాధి కుదురుతుందని బావమరిది చెప్పాడు. ఇది విని ఆలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటాలు అన్నింటినీ సముద్రంలో పడేయించాడు. 2 నెలల తరువాత ఆలిమహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటం ఎప్పటిలా గోడమీద ఉండటం గమనించి ఆశ్చర్యపడ్డాడు. తన మేనేజరు పటాలన్నీ తీసివేసి బాబా పటం ఎలా మరిచాడో అతనికే తెలియలేదు. వెంటనే దాన్ని తీసి బీరువాలో దాచాడు. లేకపోతే తన బావగారు దాన్ని చూస్తే దాన్ని కూడా నాశనం చేస్తాడని భయపడ్డాడు. దాన్ని ఎవరికి ఇవ్వాలి? దాన్ని ఎవరు జాగ్రత్తపరుస్తారు? దాన్ని భద్రంగా ఎవరు ఉంచగలరు? అనే విషయాలు ఆలోచిస్తుండగా సాయిబాబాయే ఇస్ముముజావర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారం చేయవలసిందని తోచినట్లు చేశారు. ఆలిమహమ్మద్ ఇస్ముముజావర్ను కలుసుకుని జరిగినదంతా చెప్పాడు. ఇద్దరూ బాగా ఆలోచించి ఆ పటాన్ని హేమాడ్ పంతుకు ఇవ్వాలని నిశ్చయించారు. అతడు దాన్ని జాగ్రత్తపరుస్తాడని తోచింది. ఇద్దరూ హేమాడ్ పంతు దగ్గరికి వెళ్లి సరియైన కాలంలో దాన్ని బహుకరించారు. ఈ కథను బట్టి బాబాకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసునని, చాకచక్యంగా సూత్రాలు లాగి తన భక్తుల కోరికలు ఎలా నెరవేరుస్తూ ఉన్నారో కూడా తెలుస్తుంది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువ శ్రద్ధో వారిని బాబా ప్రేమించటమే కాక వారి కష్టాలను తొలగించి వారిని ఆనందభరితులుగా చేస్తూ ఉండేవారని రాబోయే కథ వలన తెలుస్తుంది. గుడ్డపీలికలను దొంగలించుట, జ్ఞానేశ్వరి చదువుట. రావు దహనులో మామలతదారు. అతడు జ్ఞానేశ్వరిని
ఇతర మత గ్రంథాలను చదవాలని చాలా కాలం నుంచి కోరుకుంటున్నాడు. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినం భగవద్గీతలో ఒక అధ్యాయాన్ని, ఇతర గ్రంథాల నుండి కొన్ని భాగాలను పారాయణ చేస్తుండేవాడు. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథం పట్ల శ్రద్ధ కలగచేసినప్పుడే, దాన్ని చదవమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దాన్ని ప్రారంభిస్తానని, అంతవరకు దాన్ని తెరువనని నిశ్చయం చేసుకున్నాడు. అతడు 1914 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితంగా షిరిడీకి వెళ్లారు. అక్కడ ప్రతిదినం జ్ఞానేశ్వరి చదువుతున్నావా అని బాపూసాహెబు జోగ్ దేవుగారిని అడిగారు. దేవు తనకు అలాంటి కోరిక ఉన్నదని, కాని దాన్ని చదవటానికి శక్తి చాలకుండా ఉందని బాబా ఆజ్ఞాపించినట్లయితే దాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. అప్పుడు జోగ్ ఒక పుస్తకాన్ని తీసుకుని బాబాకి ఇచ్చినట్లయితే దాన్ని వారు తాకి పవిత్రం చేసి ఇస్తారని, అప్పటి నుండి నిరాటంకంగా చదవవచ్చు అని దేవుకు సలహా ఇచ్చారు. బాబాకు తన ఉద్దేశం తెలుసు కనుక దేవుగారు అలా చేయడానికి అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా? దాన్ని పారాయణ చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేరా అన్నారు. తిరిగి బాబా 25 రూపాయలు దక్షిణ అడిగారు. వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించారు. అతన్ని బాబా లోపలికి తీసుకుని వెళ్లి స్తంభం దగ్గర కూర్చుని, నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా ఎందుకు దొంగిలించావు అన్నారు. దేవు అనకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమీ తెలియదు అన్నాడు. బాబా అతన్ని వెదకమన్నారు. అతడు వెదికాడు, కాని అక్కడ ఏమీ దొరకలేదు. బాబా కోపంతో ఇలా అన్నారు, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నీవొక్కడివే దొంగవు. ముసలితనతో వెంట్రుకలు పండినప్పటికీ ఇక్కడికి దొంగలించడానికి వచ్చావా అని కోపగించారు. బాబా మతిచెడిన వాడిలా తిట్టి కోపగించి చివార్లు పెట్టారు. దేవు నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. దేవు తాను సటకా దెబ్బలు కూడా తింటానేమో అనుకున్నారు. 1 గంట తరువాత బాబా అతన్ని వాడకు వెళ్లమన్నారు. దేవు అక్కడికి వెళ్లి జరిగినదంతా జోగుకు, బాలకరాముడికి తెలియజేశారు. సాయంకాల అందరినీ రమ్మని బాబా కబురు పంపారు. ముఖ్యంగా దేవును రమ్మన్నారు. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చుగాని అతడు దొంగలించటంతో నేను అలా పలకవలసి వచ్చిందని బాబా అన్నాడు. తిరిగి బాబా 12 రూపాయల దక్షిణ అడిగారు. దేవు దాన్ని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేశారు. బాబా ఇలా అన్నారు, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువు. వెళ్లి వాడాలో కూర్చో. ప్రతినిత్యం కొంచెమైనా క్రమం తప్పక చదువు. చదువుతున్నప్పుడు దగ్గర ఉన్న వారికి శ్రద్ధాశక్తులతో బోధపరిచి చెప్పు. నేను నీకు జల్తారు సెల్లా ఇవ్వడానికి ఇక్కడ కూర్చుని ఉన్నాను. ఇతరుల దగ్గరికి వెళ్లి దొంగిలించి చదవటం ఎందుకు? నీకు దొంగతనానికి అలవాటు పడాలని ఉన్నదా? బాబా మాటలు విని దేవు సంతోషించారు. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించారని, తనకు కావలసింది ఏమిటో అది దొరికిందని, అప్పటినుండి తాను సులభంగా చదవగలనని అనుకున్నారు. తిరిగి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. తాను శరణు వేడుకున్నాడు కాబట్టి తనను బిడ్డగా ఎంచి జ్ఞానేశ్వరి చదవడంలో తోడ్పడవలసిందని బాబాను వేడుకున్నాడు. పీలికలు దొంగిలించటం అంటే ఏమిటి? దేవు అప్పుడు గ్రహించారు. బాలకరాముని ప్రశ్నించడమే గుడ్డ పీలికలు దొంగిలించటం. బాబాకి అలాంటి వైఖరి ఇష్టం లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వడానికి తానే సిద్ధంగా ఉన్నారు. ఇతరులను అడగటం బాబాకు ఇష్టం లేదు. అందుకే అతన్ని బాధించి చికాకు పెట్టారు. అదీకాక ఇతరులను అడగకుండా బాబానే సర్వం అడిగి తెలుసుకొనవలసిందనే, ఇతరులను ప్రశ్నించటం నిష్ప్రయోజనం అని చెప్పారు. దేవు ఆ తిట్లను ఆశీర్వాదాలుగా భావించి సంతృప్తితో ఇంటికి వెళ్లారు. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదవమని ఆజ్ఞాపించి ఊరుకోలేదు. 1 సంవత్సరంలోపుగా బాబా దేవు దగ్గరికి వెళ్లి అతని అభివృద్ధి కనుగొన్నారు. 1914 సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుని, జ్ఞానేశ్వరి బోధపడుతుందా లేదా అని అడిగారు. లేదు అని దేవు జవాబిచ్చారు. బాబా, ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు? దేవు కళ్లతడి పెట్టుకుని, నీకూపనం వర్షింపనిదే పారాయణం చికాకుగా ఉన్నది, బోధపడటం చాలా కష్టంగా ఉన్నది. నేను దీన్ని నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు. బాబా, చదువుతున్నప్పుడు నీవు తొందరపడుతున్నావు. నా ముందు చదువు, నా సమక్షంలో చదువు. దేవు ఏమి చదవాలి? బాబా, అధ్యాత్మ చదువు.
పుస్తకం తీసుకుని రావడానికి దేవు వెళ్ళాడు. అంతలో మెలకువ వచ్చి కళ్ళు తెరిచాడు. ఈ దృశ్యాన్ని చూసిన తరువాత దేవుకి ఎంత ఆనందం, సంతోషం కలిగాయో చదువుతున్నవారే గ్రహింతురుగాక. 41వ అధ్యాయం సంపూర్ణ